ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. మన పూర్వీకులు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంది కదా, నాకెందుకులే, నాకేం అవసరం, నేను తింటున్నాను, నా కుటుంబం బాగుంది అని అనుకోలేనా. తెలుగు మాట్లాడే ప్రజలకి ఒక రాష్ట్రం ఉండాలని ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అలాంటి చొరవ తీసుకోవాలి మనం. అలాగా మనం కూడా ముందుకు రావాలి చదువుకున్న యువత. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, లేకపోతే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి. ఆయన జీవితాంతం వరకు పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల కోసం రాష్ట్రం ఉండాలని చెప్పి పోరాడారు. బలంగా పోరాడిన వ్యక్తి. కావాలంటే మీరు చదవండి పాఠ్య పుస్తకాల్లో కానీ పొట్టి శ్రీరాములు గారి గురించి చాలా మ్యాటరు యొక్క గూగుల్లో కానీ వెతకండి మీరు. ఆ విధంగా ఆయన పట్టుదలతోటి సాధించారు. నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీరు చూడండి, వారు ఓన్గా సొంతంగా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయన పేద ప్రజల కోసం సేవ చేశారు. ఒక కులం మతం కాకుండా ఆయన ప్రతి పేదవారికి న్యాయం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన డాక్టర్. ఆయన 108 స్థాపించారు. పేద ప్రజలకు సేవలు అందించారు. మరి వాటర్కి సంబంధించిన త్రాగునీటి సమస్యలకి ఏదైనా ఉంటే పరిష్కారం చేశారు. డ్యాములు కట్టించారు, ట్యాంకులు కట్టించారు. నాణ్యమైన విద్యని అందించారు ఆయన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి వీరందరూ కూడా వారి యొక్క చదివిన చదువును బట్టి పేద ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చారు. వారు నాకెందుకులే, నాకేం అవసరం, నా కుటుంబం బాగుంది, నేను బాగున్నానని అనుకోలేదు. వాళ్ళు నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలనుకున్నారు. కాబట్టే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి గొప్పగా సేవలు అందించి పేద ప్రజలకి ఊరు గుడిసెల్లో జీవించే ప్రజల్ని సిమెంటు, కాంక్రీటు, ఇటుకలతో కట్టిన ఇంటి నిర్మాణాలు స్థాపించింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. మరి వారు ఇంత దీనస్థితిలో ఉన్న పేద ప్రజలని ఒక స్థానంలో నిలబెట్టింది ఎవరండి? వారు అప్పుడు నీచమైన రాజకీయాలు చేయలేదు. వారు నీచమైన రాజకీయాలు చేయలేదు. అభివృద్ధి పరంగా పోరాడారు. అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. సమస్యల పట్ల అవగాహన చేసుకున్నారు. ప్రజలతో మమేకమై ప్రజల మధ్య జీవించుకుంటూ ప్రజలతో గడిపి ఆ యొక్క గ్రామాల చుట్టూ తిరిగి వారు ఆ విధంగా చేశారు వాళ్ళు గొప్పగా అభివృద్ధి పనులు.